ఒకసారి ఒక నిమిషం కొంచెం మైక్ ఇస్తాను. మైక్ శాలిగౌరవంలో వచ్చేసిన రామచంద్ర ప్రభు కృప ఒక మాట అర్థం తెలుసుకోవాల్సినటువంటి అవసరం. ఎక్కడో రామచంద్రుడికి సీత జాడ తెలియాలి అని ప్రయాణం చేస్తూ ఆగిన ప్రదేశం గౌరవరం. సరే, గౌరవరంలో ఆగాలేమో అని అందరూ భావించారు. కాదు, గౌరవరంలో ఆగి శాలి మహర్షితో పాటు కొందరికి అనుజ్ఞ ఇచ్చినటువంటి వరం ఈ యొక్క గౌరవరం కృతం. ఇలా ఉన్నటువంటి వారికి అందరికీ శేషాన్ని మిగిలించారు. ఆ శేషమే మనం ఈనాడు చూస్తున్నటువంటి ఈ వంశం, ఈ యొక్క శేషం అనేటువంటి వంశం వారు మన స్వామిని అర్చించే విధానం. సరే, అక్కడి నుంచి బయలుదేరిన ప్రయాణం మత్స్య, వెంకట, శ్రీనివాస, నరసింహాచార్యులు అనేటువంటి మహానుభావులతో 4 స్తంభాలుగా ఇలాగ మేము పొడుగు పట్టడానికి ఉంచుకోవాలి అని నిర్ధారించుకున్నారు. నలుగురు వచ్చి ఆయన కొంచెం అలసిపోయో కొంచెం బాధతో ఉన్నాడు కనుక తనని మందలించే విధానం ఇలా కార్యమో అని ఓదార్చే విధానంతో అలా కూర్చొని ఉన్నారు. వారితో ఆ నలుగురు అక్కడి నుంచి ఒక చిన్న ప్రణాళికం ప్రారంభమైంది. అక్కడి నుంచి మరొక నలుగురు ప్రారంభమయ్యారు. వారు తిరిగి నరసింహాచార్యులుగా, ఒకరు భావనాచార్యులుగా, ఒకరు రత్నాచార్యులుగా, ఒకరు రామచంద్రాచార్యులుగా, మరొకరు జగన్మోహనాచార్యులుగా నలుగురు ఏర్పడ్డారు. కానీ అసలు విషయానికి మేము చెప్తున్నాం. ఎందుకు మాట చెప్పాల్సి వస్తుంది అంటేమో, రాముడి యొక్క ఆజ్ఞ, రాముడి యొక్క ఆచరణ విధానం, భావన యొక్క సంపూర్ణ భావనే రత్నంగా ప్రకాశిస్తూ తన జ్ఞానాన్ని శ్రీ కాంతిగా ప్రకాశించేలా తన ధ్యేయం ఆరాధ్య తప్ప మరేది లేదు అని భగవంతుడు ఆరాధ్యమే జీవితం అని జీవించి ఈ గౌరవానికి వీరు మాత్రమే నిత్య నిరంతరం దాసులు కాదు. వారు వదిలేసినటువంటి అనుగ్రహమే ఈనాటి మన యొక్క కృప. కనుక మరొకగా ఆచార్యులు వర్ధిల్లాలి. ఇక్కడ ఉన్నటువంటి ఆ శేషం వారి యొక్క శేష ప్రసాదం మా అందరికీ చేరాలి. మా బాలయ్య గారి యొక్క పాట ప్రతి దగ్గర వినపడుతుంది, కనబడుతుంది కాదు. రాముడి దగ్గరికి వస్తే ఇక్కడ బాలయ్య గారు కనబడతారు. ఎందు గురించి అంటే ఆయన నడిచినటువంటి ప్రదేశం కాదు, మమ్మల్ని అందరినీ కలిపి నడిపించినటువంటి ప్రదేశం ఈ యొక్క ఆలయం మాత్రమే. కనుక ఈ ఆలయానికి ఈ యొక్క అవకాశం, ఈ దాసుడికి ఈ యొక్క మనవడిగా ఉండి మేము వీరికి అందరికీ కైంకర్యం చేసే భాగ్యం కలగడం ఆ భగవంతుడి అనుగ్రహంగా భావించి ఈ అవకాశం ఇచ్చిన మా అమ్మగారికి, అదేవిధంగా మా అందరికీ కూడా ఎప్పటికీ వీళ్ళు అనుగ్రహంగా ఉండాలి అని ప్రారంభిస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క దుర్గోత్సవానికి ఇంత ఉత్సవం జరగడానికి ఎన్ని చెప్పాం, ఒకరి గురించి చెప్పారు. ఎక్కడైనా ఒక దగ్గర ఒక ఆనందం ఉంటుంది, కానీ మా ఇంట్లో ఒక ఆనందం ఉంది. ఆ ఆనందం ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ అది వచ్చి నిల్చుంటే ఈ రోజు దుర్గోత్సవంలో అయిపోతుంది. కనుక అది మా మామ కావడం, నా యొక్క ఆనందం. కనుక మా ఆనందం ఇలా వచ్చి దుర్గోత్సవం చేయడం, తిరిగి మా యొక్క తాతగారి యొక్క గుర్తులను జ్ఞాపక చేయడం మాకందరికీ చాలా ఆనందంగా ఉందని భావించి జయ శ్రీమన్నారాయణ, జయ జయ శ్రీమన్నారాయణ.